నమస్కారం. ప్రజాప్రతినిధి న్యూస్కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని శ్రీరామ కళామందిర దగ్గరలో ఉన్న భవానీ మందిరంలో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో గుడిలోకి ఒకరు చొరబడి అతని వద్ద ఉన్న పాన్తో గల్లాపెట్టును వంకర చేస్తుండగా అక్కడే ఉన్న పూజారి రవీంద్రనాథ్ భవానీ గుడి పూజారి దూరం నుండే చూస్తూ బయట ఉన్న గేటును మూసేశారు. అనంతరం చుట్టుపక్కల వారిని విరోధి అతన్ని దేహశుద్ధి చేసి అడగ్గా అతని వద్ద 3 సెల్ ఫోన్లు మరియు కొంత డబ్బు ఉండగా సెల్ ఫోన్లు ఆన్ చేయగా ఒక అయ్యప్ప స్వామి తనదని, అయ్యప్ప స్వామి మందిరంలో దొంగతనం తీసుకువచ్చారని అతను వివరించారు. కళ్ళు కాంపౌండ్లో కొన్నానని వివరించారు. అనంతరం అతని దగ్గర ఉన్న డబ్బును అక్కడ ఉన్న భక్తులు ప్రజలు గుడిలో వేయించారు. అనంతరం పోలీసులకు అప్పచెప్పారు. అరే వాడికి బస్కి రాయించండి, కొన్ని బస్కి రా పోనీ బస్కి రాయించు. మల్కాపూర్ అంట నీ చేతోటేరా మొక్కాడ మొక్క ఇక్కడ తరగా చూపి, ఇక్కడ చూపి మీరు జరుగుని అరే చెప్పండి. ఇంకేమన్నా ఉన్నాయారా ఇచ్చేసి ఇక్కడ బయటికి అరే లంచ్ గుళ్ళగా చేసింది అంటే జరా జరా చెప్తాడు పక్కింటదా గుర్తి కరెక్ట్ చెప్పు, కరెక్ట్ చెప్పు, అవసరం చెప్పరా కరెక్ట్ చెప్పు నువ్వు. అరే సంగు ఆ బండి కాడికి తీసుకురా, బండి కాడికి తీసుకురా.